Dear students, today we will learn a new topic from the intermediate first year zoology about parasites which causes diseases to human beings. ఈరోజు మనము మన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రం సిలబస్ నుండి పరాన్నజీవులు ఏవైతే మానవుడికి వ్యాధిని కలిగిస్తాయో అలాంటి పరాన్నజీవి గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే ఎంటమీబా హిస్టాలిటికా. ఎంటమీబా హిస్టాలిటికా ఇది ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్నజీవి. ప్రోటోజోవా వర్గానికి చెందిన పరాన్నజీవి. సో దిస్ పారాసైట్ బిలాంగ్స్ టు ఫైలం ప్రోటోజోవా. ఇది ఈ పేరు గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినటువంటిది. గ్రీక్లో ఎంటాస్ అంటే ఇన్సైడ్, తెలుగులో లోపల అని అర్థం. అమీబే, అమీబే అనే పదం ఉంది కదా, అమీబే అంటే చేంజ్. చేంజ్ అంటే మార్పు. చేంజ్ అంటే మార్పు. ఇక నెక్స్ట్ హిస్టాలిటికాలో కూడా రెండు పదాలు ఉన్నాయి. ఒకటి హిస్టాస్ అంటే ఇంగ్లీష్లో టిష్యూస్, తెలుగులో కణజాలాలు. లైసిస్ అనే పదం నుంచి లీటిగా వచ్చింది. లైసిస్ మీన్స్ డిసాల్వ్. డిసాల్వ్ కరిగించే అని అర్థం. కరిగించే అని అర్థం. సో ఇప్పుడు ఈ గ్రీక్ పదాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ ఎంటమీబా హిస్టాలిటికా అనేటువంటి పరాన్నజీవి, ఎంటోస్ అంటే ఇన్సైడ్ అంటే మానవుడి శరీరం లోపల. మరి లోపల ఎక్కడ అంటే లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్, తెలుగులో లార్జ్ ఇంటెస్టైన్ తెలుగులో ఏమంటాం? పెద్ద పేగు. పెద్ద పేగు లోపల నివసిస్తుంది. పెద్ద పేగు లోపల నివసిస్తుంది. చేంజ్ అన్నాము ఇక్కడ. అమీబే అంటే చేంజ్, మార్పు. అంటే అమీబా అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండదు. తన ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి చేంజ్, మార్పు అనేటువంటిది వచ్చేస్తుంది. అంటే దీనికి మన అర్థమైంది, నో డెఫినెట్ షేప్ అని అర్థం. ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం లేని, నిర్దిష్ట ఆకారం లేని అంటే ఆకారం లేకుండా ఎలా ఉంటుంది అనే సందేహం వస్తుంది. ఆకారం ఉంటుంది కానీ అదే స్పెసిఫిక్గా కంటిన్యూస్గా ఉండదు. తన లైఫ్ సైకిల్లో 2-3 రకాలుగా అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంటే తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది అని చెప్పి అర్థం. కాబట్టి అమీబే అనే పదం వచ్చేసింది. హిస్టాస్ అంటే టిష్యూస్ మీన్స్ కణజాలాలు. అంటే ఇది కణజాలాలు, ఇవి పెద్ద పేగు లోపల ఉన్నటువంటి కణజాలాలు. ఏంటా కణజాలాలు అంటే సబ్ మ్యూకోసా, సబ్ మ్యూకోసా అండ్ మ్యూకోసా. తెలుగులో ఏం చెప్పాలంటే అధ శ్లేష్మస్తరం, అధ శ్లేష్మస్తరం మరియు శ్లేష్మస్తరం లో నివసిస్తుంది అన్నమాట. పెద్ద పేగు ఒక లోపలి గోడలు, లోపలి 2 పొరల్లో ఉంటుందన్నమాట. మొత్తం 4 గోడలు, 4 పొరలు ఉంటాయి. అందులో లోపలి 2 గోడల్లో ఇది నివసిస్తూ ఉంటుంటుంది. కణజాలాలపై డిపెండ్ అయ్యి, కణజాలాలను ఆహారంగా తీసుకుంటూ. సో అలా వచ్చేసింది. లైసిస్ డిజాల్వ్ కరిగించే. అంటే ఇది ఈ కణజాలాలను ఏం చేస్తుంటుంది? కరిగిస్తుంటుంది. వీటిని డిజాల్వ్ చేస్తూ ఉంటుంది, కరిగిస్తూ తినివేస్తూ ఉంటుంది. ఇదొక ఎంజైమ్ను రిలీజ్ చేస్తుంటుంది. దాని పేరు హిస్టోలైసిన్. ఈ హిస్టోలైసిన్ అనేటువంటి పదార్థాన్ని విడుదల చేస్తూ కణజాలాలని కరిగిస్తూ ఆహారంగా తీసుకుంటూ మానవుని పెద్ద పేగు లోపల నివసిస్తూ ఉండే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్నజీవి. కాబట్టి దీని పేరు ఇలా వచ్చింది. ఇది ప్రజాతి, ఇది జాతి. దిస్ ఈజ్ జెనరిక్ నేమ్, స్పెసీస్ నేమ్ అకార్డింగ్ టు బైనామియల్ నామెన్క్లేచర్. ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, this Entamoeba histolytica belongs to Protozoa phylum. It is a parasite, lives inside the
large intestine of man. In the large intestine, it mostly depends on submucosa and mucosa layers. It has no definite shape, so the amoeba name came to it. And histas means this, it dissolves the submucosa and mucosa by producing a substance called histolysin. It releases histolysin, a substance which dissolves the submucosa and mucosa layers of the large intestine. So this is the name very suitable to this parasite, that is endoamoeba histolysis. So from these 4 Greek words, the name came as Entamoeba histolytica. So okay, it is very microscopic. Microscopic means సూక్ష్మమైనటువంటి అని అర్థం. చాలా చిన్నదిగా సూక్ష్మంగా ఉంటుంది. We can see under the microscope only. We cannot see with our bare eyes. సో మనము సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే దీన్ని చూడగలుగుతాము. మనము సూక్ష్మదర్శిని లేకుండా ఎండమీబాను చూడలేము. కాబట్టి సూక్ష్మమైనటువంటి జీవి, సూక్ష్మ పరాణ జీవి అని చెప్పొచ్చు. ఇంగ్లీష్లో మనం ఏమన్నాం, మైక్రోస్కోపిక్ యానిమల్ అని చెప్పి అంటున్నాము. మరొక వర్డ్ మోనోజెనెటిక్ అంటాం దీన్ని. మోనోజెనెటిక్ పారాసైట్. మోనోజెనెటిక్ పారాసైట్ మీన్స్ ఇన్ తెలుగు ఏకాతిథేయ పరాన్నజీవి. ఏకాతిథేయి పరాన్నజీవి అంటే ఏంది? ఇది తన యొక్క జీవిత చక్రాన్ని లేదా జీవిత చరిత్రను ఒకే ఒక అతిథేయిలో ముగించుకుంటుంది, ఒకే ఒక అతిథేయిలో పూర్తి చేసుకుంటుంది. ఆ అతిథేయి ఎవరు? మానవుడు. సో ఇన్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ ద పారాసైట్ which completes its life cycle in a single host, that is man. It completes its entire life cycle in a single host, that is man. So it to be called as monogenetic parasite. Monogenetic parasite. Mono means single. Monogenetic parasite. It causes amoebic dysentery. Amoebic dysentery. This is a disease. Other name amoebiasis. 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 Amoebic dysentery లేదా amoebiasis. In Telugu also same. This is the what it is? Disease. Disease caused to man. So it is a pathogenic parasite. Pathogenic. Pathogenic means తెలుగులో వ్యాధికారక పరాన్న జీవి. వ్యాధికారక పరాన్న జీవి. Pathogenic. Pathogenic parasite means which causes diseases. Parasite which causes diseases is called pathogenic. వ్యాధికారక పరాన్న జీవి అంటే ఏంది? ఏ పరాన్న జీవి అయితే వ్యాధిని కలిగించగలిగే స్వభావాన్ని కలుపుకొని కూడుకొని ఉంటుందో దాన్ని వ్యాధికారక పరాన్నజీవి. పేరులోనే ఉంది వ్యాధికారక పరాన్నజీవి అనేటువంటిది. ఓకే, ఇంకొకటి మరి ఎలా ఇది మానవుల్లోనికి ఎంటర్ అవుతుంది అంటే బై కంటామినేషన్. కంటామినేషన్ కలుషితమైనటువంటి ఆహారము, నీరు ద్వారా మానవునిలోనికి ఎంటర్ అవుతుంది. ఇట్ ఇన్ఫెక్ట్స్ human beings by contaminated food and water. So through contaminated food and water, this entamoeba enters into human beings. It infects human beings by contaminated food and water. So here flies, house flies here, and cockroaches are mechanical vectors. ఈగలు, బొద్దింకలు అనేటువంటివి యాంత్రిక వాహకాలుగా ఈ యొక్క పరాన్నజీవికి తోడ్పడుతున్నాయి. అంటే ఈగలు, బొద్దింకలు వాలినటువంటి ఆహారాన్ని కానీ నీటిని కానీ సేవించినట్లయితే ఇది మనకు సోకే ప్రమాదం ఉంది అని దాని యొక్క అర్థం. దిస్ ఇస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎంటమీబా హిస్టాలిటికా.
ఇది ఎంటమీబా హిస్టాలిటికా అనే పరాన్నజీవికి సంబంధించినటువంటి పరిచయం. ఓకే, ఇప్పుడు ఎంటమీబా నిర్మాణం చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఎంటమీబా. ఎంటమీబా తన జీవిత చక్రంలో 3 ప్రధాన దశలను కలిగి ఉంటుంది. అందులో మొదటిది పోషక జీవి. పోషక జీవి లేదా పోషక దశ. దీనినే మనము ట్రోఫోజాయిట్ స్టేజ్ అంటాము. ట్రోఫోజాయిట్ స్టేజ్ ఇది మొదటి దశ. ఈ దశ లోపల దీని యొక్క ఆకారం ఎలా ఉంటుంది అనే విషయానికి వెళ్ళడానికి ముందు, ఇది చురుకుగా చలించే దశ. చురుకుగా చలించే అండాకారంలో ఉన్నటువంటి వ్యాధికారక ఆహారం తీసుకునే దశ. ఆహారం తీసుకునే దశగా దీన్ని చెప్తుంటాం. సో ఇక్కడ ఈ దశ లోపల ఇది చురుకుగా చలిస్తూ ఉంటుంది. సో దాన్ని ఇంగ్లీష్ మీడియంలో ఏం చెప్తామంటే మొటైల్ అంటాం. ఏమంటాం? మొటైల్. టు ఏబుల్ టు మూవ్ అని అర్థం. అండాకారంలో ఉన్న మొటైల్, ఓవెల్ షేప్డ్. ఓవెల్ షేప్డ్. వ్యాధికారక, ప్యాథోజెనిక్. ప్యాథోజెనిక్. ఆహారం తీసుకునే దశ అన్నాం. అంటే ఫీడింగ్ స్టేజ్. ఫీడింగ్ స్టేజ్. దీని యొక్క స్ట్రక్చర్లో ఏమేమి గమనిస్తామంటే టోటల్ బాడీ అవుటర్ సర్ఫేస్ అంతా కూడాను ప్లాస్మా లెమ్మాతో కప్పబడి ఉంటుంది. ట్రోఫోజాయిట్ స్టేజ్ ఆఫ్ ఎంటమీబా ఎన్సర్కిల్డ్ విత్ a membrane that is called plasma lemma. Plasma lemma. Okay. It contains only one pseudopodium. ఇది ఒకే ఒక మిథ్యాపాదాన్ని కలిగి ఉంటుంది. సూడోపోడియం. మిథ్యాపాదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? సూడోపోడియం అంటాం. ఇది లంబికాయుత మిథ్యాపాదం. లంబికా మిథ్యాపాదం అంటే మొండిగా, గుండ్రగా, వేలు మాదిరిగా అంతమైనటువంటి మిథ్యాపాదాన్ని లంబికా మిథ్యాపాదం అంటాం. ఇంగ్లీష్లో లంబికా మిథ్యాపాదాన్ని లోబోపోడియం అంటాం. ఏమంటాం? లోబోపోడియం. దట్ మీన్స్ బ్లంట్ ఫింగర్ లైక్ pseudopodium is present in Entamoeba. Only single pseudopodium. So monopodium అని అంటుంటాం. That single pseudopodium which has a blunt rounded end, so it is called lobopodium. The inner surface, inner space of the entamoeba contains cytoplasm which is divided into two parts, exoplasm, endoplasm. లోపలి ప్రాంతం అంతా కూడాను ఎంటమీబా శరీరం లోపల జీవద్రవ్యం ఉంటుంది. అది 2 భాగాలుగా గుర్తించబడి ఉంటుంది. బాహ్య జీవద్రవ్యం, అంతర జీవద్రవ్యం. బాహ్య జీవద్రవ్యాన్ని ఎక్టోప్లాజం అంటాం. ఎక్టోప్లాజం. అంతర జీవద్రవ్యాన్ని ఎండోప్లాజం అని అంటుంటాం. ఎక్టోప్లాజం బాహ్య జీవద్రవ్యం ఏదైతే ఉందో క్లియర్గా ఉంటుంది. క్లియర్గా అంటే ఏంది? స్పష్టంగా ఉంటుంది అన్నమాట. స్పష్టంగా ఉంటుంది. కణికారహితంగా ఉంటుంది. కణికారహితం, ఎలాంటి గ్రాన్యూల్స్ అనేటువంటివి ఉండవు. కణికారహితంగా ఉంటుంది. చిక్కగా ఉంటుంది. చిక్కగా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా రాయాలి? క్లియర్, agranular and viscous ectoplasm present. is the ఇక ఎండోప్లాజం విషయానికి వచ్చేస్తే పలుచగా,
కణికాయుతంగా, దీనికి ఆపోజిట్, కణికాయుతంగా ఉంటుంది. దీన్ని మనం ఏం రాయాలి? ఫ్లూయిడ్ లైక్ అండ్ గ్రాన్యులార్ endoplasm and it contains many food vacuoles. Ahara riktika means food vacuoles which contains RBC. RBC means red blood corpuscles, red blood cells. Otherwise ఎర్ర రక్త కణాలతో కూడినటువంటి ఆహార రిక్తికలు దీని యొక్క శరీరంలో మనకు కనబడుతుంటాయి. అలాగే బ్యాక్టీరియాతో కూడినటువంటి ఫుడ్ వాక్యూల్స్, ఆహార రిక్తికలు కూడా కనబడుతూ ఉంటాయి. బ్యాక్టీరియాతో ఉన్నటువంటి ఆహార రిక్తికలు కూడా ఉంటాయి. సో ఈ యొక్క బ్యాక్టీరియా కంటైనింగ్ ఫుడ్ వాక్యూల్స్ అండ్ ఆర్బీసీ కంటైనింగ్ ఫుడ్ వాక్యూల్స్ ఆర్ ప్రజెంట్ in the endoplasm of the Entamoeba histolytica. It indicates it feeds on RBC and tissue debris, which already told you that is it lives in the mucosa and submucosa of large intestine of man. సో ఆ విధంగా మానవుడి యొక్క పెద్ద పేగులో ఉన్నటువంటి శ్లేష్మస్తరము అధశ్లేష్మస్తరంలో ఉంటూ హిస్టోలైసిన్ అనేటువంటి పదార్థాన్ని స్రవిస్తూ కణజాలాన్ని కరిగిస్తూ, ఆ కణజాలాన్ని కరిగించినప్పుడు బ్లడ్ అనేటువంటిది రప్చర్ అయి పగిలి రక్తం నాళాలు పగిలి రక్తం వెలుపలకు వస్తున్నప్పుడు ఆ ఆర్బీసీ అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానివ్వండి, పెద్ద పేగులో బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఇవన్నీ అది మింగేస్తుంది కాబట్టి అవన్నీ ఆహార రీతికల్లో ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి. దీన్ని ఐడెంటిఫికేషన్కి ఇది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే ఎన్నమీమాను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి డిస్టింక్ట్ ఫీచర్ అన్నమాట, ముఖ్యమైనటువంటి లక్షణం అని చెప్పొచ్చు. ఇంకా దీని శరీరం లోపల రైబోజోమ్స్ ఉంటాయి. అక్కడక్కడ ఏముంటాయి? రైబోజోమ్స్ తెలుగులో కూడా రైబోజోమ్లే. మైటోకాండ్రియా, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, మైటోకాండ్రియా కానీ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఇట్లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఇట్ ఇండికేట్స్ ఆబ్లిగేట్ పారాసైట్. తెలుగులో ఆబ్లిగేట్ పారాసైట్ మనం ఏమంటామంటే అవికల్పక పరాన్నజీవి అని అంటుంటాం. అంటే ఇది అతిథేయి లేకుండా బ్రతకలేదు. వితౌట్ ఏ హోస్ట్ Entamoeba cannot survive. That is the phenomenon called obligate parasitism. So it is a obligate parasite. సో ఇది అతిథేయి లేకుండా బ్రతకలేనటువంటి స్థితిని మనం ఏమనాలి? అవికల్పకత అంటుంటాం. అలాంటి పరాన్నజీవిని అవికల్పక పరాన్నజీవి అని చెప్పి చెప్తున్నాం. ఇక దీని శరీరంలో ప్రధానంగా గుర్తించదగింది ఏంటంటే బండి చక్రం ఆకారంలో ఉన్నటువంటి కేంద్రకం. బండి చక్రం ఆకారంలో ఉన్నటువంటి కేంద్రకం ఇంగ్లీష్ మీడియంలో ఏమనాలంటే కార్ట్ వీల్ న్యూక్లియస్ అని చెప్పి అంటుంటాం. అంటే ద న్యూక్లియస్ విచ్ ఈజ్ లుక్స్ లైక్ ఏ కార్ట్ వీల్, ఓకే, ఆర్ సైకిల్ వీల్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ డిస్టింక్టివ్ ఫీచర్. అది కూడా గుర్తించదగినటువంటి ముఖ్య లక్షణం. ఎంటమీబాను ఎలా గుర్తిస్తామంటే కార్ట్ వీల్ షేప్లో ఉన్నటువంటి బండి చక్రం ఆకారంలో ఉన్నటువంటి కేంద్రకం ఉండాలి. బ్యాక్టీరియా మరియు ఆర్బీసీతో కూడినటువంటి ఫుడ్ వాక్యూల్స్, దట్ మీన్స్ ఆహార రిక్తలు కూడా ఉన్నట్టుంటే మనం దాన్ని ఎంటమీబా అని చెప్పి గుర్తించే అవకాశం మనకు ఉంటుంది. ఈ దశలోనే ఇది వ్యాధిని కలిగిస్తుంది, ప్యాథోజెనిక్ అని చెప్పి చెప్పుకున్నాము. బాగా కణజాలాలని బాగా తింటూ ఉంటుంది కనుక ఫీడింగ్, ఆహారం తీసుకునే దశ ఫీడింగ్ స్టేజ్ అని అన్నాము. ఓవల్ షేప్లో ఉంటుంది. ఒకే ఒక లంబికా మిథ్యా పదం లేదా లోబోపోడియం అనేది కంటైన్స్ ఓన్లీ సింగిల్ సూడోపోడియం. So it is monopodial parasite. Okay, ectoplasm and endoplasm. That is, ectoplasm is clear, agranular, viscous. Clear means స్పష్టంగా ఉంటుంది. agranular ఎలాంటి కణికలు, రేణువులు, గ్రాన్యూల్స్ ఏమీ ఉండవు. agranular, viscous చిక్కగా ఉంటుంది. ఎండోప్లాజం ఏతుందో పలచగా ఉంటుంది, కణికలు గ్రాన్యూల్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి fluid like and granular endoplasm is present in the Entamoeba histolytica అని చెప్పి చెప్పుకున్నాము. మైటోకాండ్రియా and endoplasmic reticulum are absent. Ribosomes are present. This mitochondria and endoplasmic reticulum is absent. It indicates obligate parasitism. మైటోకాండ్రియా ఎండోప్లాజ్మిక్ అంతర్జీవ ద్రవ్యజాలకు లేకపోవడం అనేటువంటిది అవికల్పక పరాన్న జీవనాన్ని సూచిస్తుంది అని చెప్పి చెప్పొచ్చు. ఇది
ఎండమీబా యొక్క లైఫ్ సైకిల్లో ఉన్నటువంటి మొదటి దశ పోషక దశ లేదా ట్రోఫోజైట్ స్టేజ్. ట్రోఫో మీన్స్ ఫీడింగ్. సో ట్రోఫోజైట్ స్టేజ్ ముఖ్యంగా ఇది బాగా ఆహారం తీసుకుంది కాబట్టి ఫీడింగ్ స్టేజ్ కాబట్టి దానికి ఆ పేరు అలా ఇవ్వడం జరిగింది. ఎంటమీబా హిస్టాలిటికాలో రెండవ దశ ఏదైతే ఉందో పూర్వకోశస్థ దశ, ఇంగ్లీష్లో ప్రీ సిస్టిక్ స్టేజ్. ప్రీ మీన్స్ పూర్వ, బిఫోర్ ది ఫార్మేషన్ ఆఫ్ సిస్ట్, దట్ ఈస్ ద స్టేజ్ కాల్డ్ ప్రీ సిస్టిక్ స్టేజ్. పూర్వకోశస్థ దశ, కోశస్థ దశకు చేరుకోవడానికన్నా ముందు ఉన్నటువంటి దశ కాబట్టి పూర్వకోశస్థ దశ అని చెప్పి అన్నాము. ఈ దశ లోపల ఇది అండాకారంలో కానీ గుండ్రంగా కానీ ఉంటుంది. మిగిలినవన్నీ ఏమి కనబడవు, జస్ట్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్, ఇవి నిలువ ఆహార పదార్థంగా మనం భావించవచ్చు. క్రోమటాయిడ్ బాడీస్ లేదా క్రోమటాయిడ్ దేహాలు అనేటువంటివి దే ఆర్ నథింగ్ బట్ రైబో న్యూక్లియో ప్రోటీన్స్ అన్నమాట. సో ఇవి ఇది డివిజన్స్కి మళ్ళీ విభజనల కోసము కేంద్రకానికి యూజ్ అయ్యేటువంటి పదార్థాలు అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి దిశను పూర్వకోశ దశ అంటాము. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది నాన్ మోటైల్ అంటే అర్థమైంది కదలదు, కదలలేని దశ. అట్నే నాన్ ఫీడింగ్, ఈ దశలో ఇది ఆహారం తీసుకోదు, నాన్ ఫీడింగ్ ఆహారం తీసుకోలేని దశ. నాన్ ప్యాథోజెనిక్, వ్యాధికారకం కాని దశ. ఇవన్నిటికి దీనికి ఆపోజిట్. ఇక ఇది బాగా చురుకుగా కదులుతుంటుంది, ఆహారం తీసుకుంటుంది, వ్యాధిని కలిగిస్తుంది. ఇది పోషక దశ. ట్రోఫోజైట్ స్టేజ్ ఈజ్ ఏ మోటైల్ ఆర్ వెరీ యాక్టివ్ ఫీడింగ్ స్టేజ్, pathogenic stage, whereas pre-cystic stage it is non-motile, not able to move here and there, non-feeding, it cannot eat on the tissue of mucosa and submucosa, and non-pathogenic, it does not cause any disease to man in this stage. So non-pathogenic. This is పూర్వకోశస్థ దశ లేదా ప్రీసిస్టిక్ స్టేజ్. ఈ దశ లోపల ఇది కదలకుండా స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే సూడోపోడియం డిసప్పేర్ అయిపోయింది, మిథ్యాపాదం లేకుండా ఉంటుంది కాబట్టి ఎటు కదలదు, ఆహారం కూడా తీసుకోదు, వ్యాధికారకం కాదు, ఎటు కదలదు కాబట్టి ఆహారం తీసుకోదు. ఇది ఆహారం తీసుకోకుండా స్టాబుల్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి వ్యాధిని మానవునికి కలిగించదు. దిస్ ఈజ్ పూర్వకోశస్థ దశ, ప్రీసిస్టిక్ స్టేజ్ అనేటువంటి రెండవది. ఇక మూడవ దశకు వచ్చేస్తే ఇక్కడ తన చుట్టూ ఒక కోశాన్ని ఏర్పరచుకుంటుంది. కోశం ఒక సంచి లాంటి, ఒక రక్షణ కవచం, ఒక హెల్మెట్ పెట్టుకున్నట్టుగా తన చుట్టూ ఒక కోశాన్ని ఈ వైట్ కలర్లో నేను షేడ్ చేశానే, అది సిస్ట్ అన్నమాట, కోశం. ఇలా కోశాన్ని ఏర్పరచుకోవడం ప్రాసెస్ని తెలుగు మీడియం విద్యార్థులు కోశీభవనం అని గుర్తుంచుకోవాలి. కోశీభవనం. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎన్సిస్టమెంట్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్సిస్టమెంట్, సిస్ట్, ఫార్మేషన్ ఆఫ్ సిస్ట్ ఈజ్ కాల్డ్ ఎన్సిస్టమెంట్. కోశం ఏర్పరచుకోవడాన్ని కోశీభవనం అని చెప్పి అంటుంటాం. ఇది ఇందులో ఉన్నటువంటి గ్లైకోజన్ గ్రాన్యూల్స్, గ్లైకోజన్ రేణువులు, క్రోమటాయిడ్ దేహాలు లేదా క్రోమటాయిడ్ బాడీస్ అనేటువంటివి అలాగే ఉంటవి. ఒక న్యూక్లియస్, కార్ట్ వీల్ షేపులో ఉన్నటువంటి బండి చక్రం ఆకారం ఉన్నటువంటి న్యూక్లియస్ కూడా అలాగే ఉంటుంది. ఇది కోశస్థ దశ. సిస్టిక్ స్టేజ్ అంటే ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ సిస్ట్, దట్ ఈస్ కాల్డ్ సిస్టిక్ స్టేజ్. దీస్ ఆర్ ది 3 types structures are there in Entamoeba histolyticus life cycle. Okay, this is about the structure of Entamoeba histolytica. There is a 4 marks question is there about the structure of the Entamoeba histolytica or trophozoite, structure of the trophozoite. Trophozoite యొక్క నిర్మాణం లేదా పోషక దశ యొక్క నిర్మాణం గురించి వివరించము అని చెప్పి ఈ పటం ద్వారా, మొదటి పటం ద్వారా అనేటువంటిది ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఇంకొక 4-5 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. పోషక దశకి పూర్వకోశ దశకి డిఫరెన్సెస్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్స్లో క్వశ్చన్స్ ఇస్తాను.